ఎంత ప్రయత్నించినా ఓటమి మీద ఓటమి వస్తుందా? డబ్బు సంపాదిస్తున్నా చేతిలో మాత్రం ఏమీ మిగలడం లేదా? ఎంత కష్టపడుతున్నా విజయం మాత్రం మీకు దూరంగానే ఉందా? అయితే సమస్య మీ అదృష్టంలో కాకపోవచ్చు, మీ ఆలోచన విధానంలో ఉండొచ్చు. మీ మైండ్ని సరైన విధంగా ట్యూన్ చేసుకుంటే మీ నిర్ణయాలు మారతాయి, మీ పనులు మారతాయి, చివరికి మీ డబ్బు విజయం కూడా మారతాయి. ఈ వీడియోను చివరి వరకు చూడండి, ఎందుకంటే నేను చెప్పబోయే ఈ 10 నియమాలను నిజంగా పాటిస్తే ఈ రోజు నుంచే మీ విజయ ప్రయాణం మారడం మొదలవుతుంది. 1. నెగిటివ్ థాట్స్ ను తొలగించండి. నా వల్ల కాదు, నాకు అదృష్టం లేదు, డబ్బు సంపాదించడం చాలా కష్టం, నేను జీవితంలో పెద్దగా ఎదగలేను, ఇలాంటి మాటలు మీరు పదే పదే అనుకుంటే అవే మీ మనసుకు హద్దులు పెడతాయి. ఒక అవకాశం వచ్చినా ఇది నా వల్ల అవుతుందా అని వెనక్కి తగ్గుతారు. ఒక కొత్త స్కిల్ నేర్చుకోవాలన్నా ఇప్పుడు నేర్చుకుని ఏం ఉపయోగం అనుకుంటారు. అందుకే మొదట మీ పరిస్థితిని కాదు, మీ ఆలోచనలను మార్చండి. నా వల్ల కాదు అనే మాటను నేను నేర్చుకుంటాను అని మార్చండి. నాకు అవకాశం లేదు అనకుండండా నేనే అవకాశం సృష్టించుకుంటాను అనుకోండి. కేవలం పాజిటివ్గా ఆలోచించినంత మాత్రాన డబ్బు రాదు, కానీ మంచి ఆలోచన మీకు అవకాశాన్ని గుర్తించే ధైర్యాన్ని ఇస్తుంది. అక్కడి నుంచే ఎదుగుదల మొదలవుతుంది. 2. ఎక్కువగా ఆలోచించకండి, పని మొదలు పెట్టండి. చాలా మంది విజయం కావాలని కోరుకుంటారు, బిజినెస్ చేయాలని అనుకుంటారు, యూట్యూబ్ ఛానల్ మొదలు పెట్టాలని అనుకుంటారు, కొత్త స్కిల్ నేర్చుకోవాలని అనుకుంటారు. కానీ సమస్య ఏంటంటే ఆలోచిస్తారు, ప్లాన్ చేస్తారు, ఎదురు చూస్తారు, కానీ మొదలు పెట్టరు. సరైన సమయం వచ్చినప్పుడు మొదలు పెడతాను, ఇంకొంచెం నేర్చుకున్నాక చేస్తాను అంటూ నెలలు, సంవత్సరాలు గడిపేస్తారు. కానీ విజయం అడిగేది ఒక్కటే, నువ్వేం చేశావు? చిన్నగా మొదలు పెట్టినా పర్వాలేదు, మొదటి ప్రయత్నం పర్ఫెక్ట్ కాకపోయినా పర్వాలేదు. ఆలోచన తగ్గించండి, యాక్షన్ పెంచండి. పని మొదలు పెడితే అనుభవం వస్తుంది, అనుభవం వల్ల స్కిల్ పెరుగుతుంది, స్కిల్ పెరిగితే మీ విలువ పెరుగుతుంది, మీ విలువ పెరిగితే సంపాదించే అవకాశాలు కూడా పెరుగుతాయి. 3. ప్రాబ్లమ్స్ మీద కాదు, సొల్యూషన్స్ మీద దృష్టి పెట్టండి. ఒక సమస్య వచ్చినప్పుడు చాలా మంది ఇది నాకే ఎందుకు వచ్చింది అని బాధపడతారు. కానీ ఎదగాలనుకునే వ్యక్తి దీనికి పరిష్కారం ఏమిటి అని అడుగుతాడు. డబ్బు సరిపోవటం లేదా, నా శాలరీ తక్కువ అని బాధపడడం మాత్రమే కాదు, నా ఆదాయాన్ని ఎలా పెంచుకోవాలి అని ఆలోచించండి. ఏ స్కిల్ నేర్చుకోవాలి, అదనపు ఆదాయం ఎలా సంపాదించాలి, నేను ఇతరులకు ఏ సమస్యను పరిష్కరించగలను అని ఆలోచించండి. ఎందుకంటే ప్రపంచం సమస్యల గురించి బాధపడే వారి కంటే సమస్యలకు పరిష్కారం చూపే వారికి ఎక్కువ విలువ ఇస్తుంది. మీరు ఎంత ఎక్కువ విలువ సృష్టిస్తే మీ సంపాదన పెరిగే అవకాశాలు కూడా అంత ఎక్కువ అవుతాయి. 4. ఫెయిలియర్ని ముగింపుగా కాదు, పాఠంగా చూడండి. ఒక్కసారి ఓడిపోయాక ఇది నా వల్ల కాదు అని వదిలేస్తే అక్కడే మీ ప్రయాణం ముగుస్తుంది. బిజినెస్లో నష్టం వచ్చిందా, ఎందుకు వచ్చిందో తెలుసుకోండి. ఇంటర్వ్యూలో సెలెక్ట్ కాలేదా, ఏ స్కిల్ తక్కువగా ఉందో తెలుసుకోండి. మీ ప్రయత్నం పనిచేయలేదా, మీ పద్ధతిని మార్చండి. ఓటమి అంటే ఆగిపోవటం కాదు, నేర్చుకోవటం. ప్రతి ఓటమి నుంచి ఒక పాఠం తీసుకునే వ్యక్తి అదే తప్పును పదే పదే చేయడు. అతని నిర్ణయాలు మెరుగవుతాయి. నిర్ణయాలు మెరుగైతే ఫలితాలు కూడా మెరుగవుతాయి. 5. మీ మైండ్కి మంచి విషయాలను ఇవ్వండి. మీరు రోజంతా ఏం చూస్తున్నారు, ఎవరి మాటలు వింటున్నారు, ఎవరితో ఎక్కువ సమయం గడుపుతున్నారు, ఇవి మీ జీవితంపై ప్రభావం చూపుతాయి. రోజు ఏమీ జరగదు, మనలాంటి వాళ్ళు ఎదగలేరు, కొత్తగా ఏమీ ప్రయత్నించకు అనే మాటలే వింటుంటే కొంతకాలానికి మీ మైండ్ కూడా అదే నమ్మడం మొదలు పెడుతుంది. అందుకే మంచి బుక్స్ చదవండి, ఉపయోగపడే వీడియోస్ చూడండి, ఎదిగిన వ్యక్తులు ఎలా ఆలోచిస్తారో తెలుసుకోండి. మనీ, బిజినెస్, కమ్యూనికేషన్, టెక్నాలజీ వంటి ఉపయోగపడే స్కిల్స్ నేర్చుకోండి. మీరు మనసుకు ఏదిస్తారో అదే మీ ఆలోచనలో కనిపిస్తుంది. మంచి ఆలోచనలు మంచి నిర్ణయాలకు దారితీస్తాయి, మంచి నిర్ణయాలు మంచి ఫలితాలకు దారితీస్తాయి. 6. మీ గోల్ని ప్రతిరోజు గుర్తు చేసుకోండి. నేను రిచ్ కావాలి, నేను సక్సెస్ఫుల్ కావాలి అని అనుకోవటం మాత్రమే సరిపోదు. మీకు స్పష్టమైన లక్ష్యం ఉండాలి. ఎంత ఆదాయం కావాలి, ఏ స్కిల్ నేర్చుకోవాలి, ఏ కెరియర్ కావాలి, ఏ బిజినెస్ చేయాలి, ఎప్పటిలో సాధించాలి. మీ గోల్ని రాసి ప్రతిరోజు చూడండి. ఎందుకంటే మీ లక్ష్యం స్పష్టంగా ఉన్నప్పుడు ఏ అవకాశం మీకు ఉపయోగపడుతుందో త్వరగా గుర్తించగలుగుతారు. లక్ష్యం లేని వ్యక్తి అవకాశాల వెంట తిరుగుతాడు, లక్ష్యం ఉన్న వ్యక్తి సరైన అవకాశాన్ని ఎంచుకుంటాడు. 7. మోటివేషన్ కోసం ఎదురు చూడకండి, డిసిప్లిన్ పెంచుకోండి. మోటివేషన్ ఉన్న రోజు పనిచేయటం సులభం, కానీ చెయ్యాలని అనిపించని రోజు కూడా పనిచేసే వ్యక్తే ముందుకు వెళ్తాడు. విజయానికి ప్రతిరోజు ఉత్సాహంగా ఉండాల్సిన అవసరం లేదు, క్రమశిక్షణ ఉండాలి. రోజుకు 1 గంట కొత్త స్కిల్ నేర్చుకోవడం, ప్రతిరోజు కొంచెం మీ లక్ష్యం కోసం పనిచేయటం, అవసరం లేని ఖర్చులను తగ్గించటం, ఆదాయంలో కొంత సేవ్ చేయటం, ఇలాంటి చిన్న అలవాట్లు
ఒక్క రోజులో మీ జీవితాన్ని మార్చకపోవచ్చు, కానీ నెలలు సంవత్సరాలు గడిచే కొద్దీ చిన్న అలవాట్లే పెద్ద ఫలితాలను సృష్టిస్తాయి. 8. మనీ గురించి భయపడకండి, మనీ స్కిల్స్ నేర్చుకోండి. చాలా మందికి డబ్బు కావాలి, కానీ డబ్బుని ఎలా సంపాదించాలి, ఎలా నిర్వహించాలి అనే విషయాలను నేర్చుకోవడానికి మాత్రం సమయం పెట్టరు. ఆదాయాన్ని ఎలా పెంచుకోవాలి, బడ్జెట్ ఎలా చేయాలి, సేవింగ్ ఎలా చేయాలి, ఇన్వెస్ట్మెంట్ అంటే ఏమిటి, అప్పుని ఎలా కంట్రోల్ చేయాలి, ఇవి తెలుసుకోవాలి. ఎక్కువ సంపాదించడం ఒక్కటే సంపద కాదు. సంపాదించిన డబ్బులో ఎంత నిలుపుకుంటున్నారు, దాన్ని ఎలా ఉపయోగిస్తున్నారు అనేది కూడా ముఖ్యం. మీ ఆదాయం పెరగాలి, అదే సమయంలో డబ్బును నిర్వహించే తెలివి కూడా పెరగాలి. అప్పుడే ఆర్థికంగా ముందుకు వెళ్ళగలుగుతారు. 9. నెగటివ్ పీపుల్ ప్రభావాన్ని తగ్గించండి. మీరు ఒక కొత్త ఐడియా చెబితే అది నీ వల్ల కాదు. బిజినెస్ మొదలు పెడతానంటే నీకెందుకు ఇవన్నీ, పెద్ద గోల్ పెట్టుకుంటే కలలు కనడం ఆపు అని చెప్పేవాళ్ళుంటారు. ప్రతి సలహాను తిరస్కరించమని కాదు, మీ తప్పులను నిజాయితీగా చెప్పే మంచి సలహాను వినండి. కానీ మీ ప్రతి ప్రయత్నాన్ని భయంతో ఆపే మాటలను మాత్రం మీ మనసులో పెట్టుకోకండి. మీకంటే ముందున్న వాళ్ళ నుంచి నేర్చుకోండి. మీ ఎదుగుదలను కోరుకునే వాళ్లతో ఉండండి. ఎందుకంటే మీ చుట్టూ ఉన్న వాతావరణం మీ ఆలోచనలను ప్రభావితం చేస్తుంది. మీ ఆలోచనలు మీ పనులను ప్రభావితం చేస్తాయి. మీ పనులే చివరికి మీ ఫలితాలను నిర్ణయిస్తాయి. 10. నేను చేయగలనా నుంచి ఎలా చేయాలికి మారండి. ఇదే మీ మైండ్లో రావాల్సిన అతి ముఖ్యమైన మార్పు. నేను ఎక్కువ డబ్బు సంపాదించగలనా అని అడగడం బదులు నా ఆదాయాన్ని పెంచుకోవటానికి నేను ఏ స్కిల్ నేర్చుకోవాలి అని అడగండి. నేను సక్సెస్ఫుల్ అవుతానా అని కాదు, విజయం సాధించడానికి నేను ఈరోజు ఏం చేయాలి అని అడగండి. నాకు అవకాశం వస్తుందా అని ఎదురు చూడకండి, నేను అవకాశాన్ని ఎలా సృష్టించుకోవాలి అని ఆలోచించండి. మీరు అడిగే ప్రశ్న మారితే మీ దృష్టి మారుతుంది. మీ దృష్టి మారితే మీ పనులు మారుతాయి. మీ పనులు మారితే మీ ఫలితాలు కూడా మారుతాయి. గుర్తుంచుకోండి, డబ్బు మీ వెంట రావాలంటే ముందు మీ విలువను పెంచుకోండి. విజయం మీ దగ్గరకు రావాలని ఎదురు చూడకండి. మీ మైండ్ని ట్యూన్ చేసుకోండి. యాక్షన్ మొదలు పెట్టండి. ఆలోచన మారితే నిర్ణయం మారుతుంది. నిర్ణయం మారితే జీవితం మారుతుంది. ఈ రోజే ఈ 10లో ఒక్క నియమాన్నైనా అమలు చేయడం మొదలు పెట్టండి. ఇలాంటి జీవితాన్ని మార్చే విషయాల కోసం సబ్స్క్రైబ్ చేయండి.